డిమాండ్ అన్నట్టు 6వ తారీఖు విజయవంతం చేయాలి రేపటి రైతు సదస్సును విజయవంతం చేయాలి రేపటి రైతు సదస్సును రావాలి రైతులంతా రేపటి వరంగల్ సభకు. మనందరికి కూడా తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం ఒక పండుగలాగా చేశాను. కానీ 2.5 సంవత్సరాల నుంచి ఒక దండుగా రకరకాలుగా కేవలం రైతులనే కాదు అన్ని వర్గాలను వేధిస్తున్నటువంటి సందర్భాలు సంఘటనలు చూస్తున్నాం. ప్రజాపాలన అన్నారు, ప్రతీకార పాలన జరుగుతుంది. మరి ఈరోజు రైతు సంగ్రామ సదస్సు మేము నిర్వహిస్తే ఈరోజు అక్కడ పోటీగా రైతు మేళాల పేరిట 3 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. అది ఒక బ్యాండ్ మేళా లాగా ఉంది. ఒక ఏ వర్గానికి కూడా, రైతు వర్గానికే కాదు, రైతుకే కాదు, ఏ వర్గానికి కూడా మేలు చేయని మేళాలతోని, మొదటి నుంచి కూడా డైవర్షన్ పాలిటిక్స్ తోని, ప్రతీకార చర్యలు, బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా చేసే కార్యక్రమం అన్నిటిని కూడా రేపు ఎండగట్టబోతున్నాం. ఖచ్చితంగా ఒక బాధ్యత ప్రతిపక్ష పార్టీగా, గులాబీ సైనికుగా రైతులు ఎదుర్కొన్నటువంటి సమస్యల పైన ఖచ్చితంగా పోరాటం చేస్తామన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, సరే 4-5 రోజుల నుంచి మేము నిర్ణయించుకున్న తర్వాత నుంచి అధికారులు కానీ స్థలాల విషయంలో అనేక ఇబ్బందులు పెట్టినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా సదస్సులు నిర్వహించవచ్చు, ఎవరైనా సమావేశాలు నిర్వహించవచ్చు, కానీ అధికార పార్టీ అనుమతి ఇవ్వాలి తప్ప ఎక్కడికక్కడ అడ్డంకులు సృష్టించొద్దు. అయినప్పటికీ కూడా అనేక రకాల అవరోధాలు, అనేక రకాలుగా అనుమతులు ఇవ్వకుండా వేధించినప్పటికీ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా అన్ని అనుమతులు తీసుకొని చేసినాం. కొందరు అంటారు అవగాహన లేని కాంగ్రెస్ నాయకులు క్షణాలలో అనుమతి ఇస్తామని. నాయనా, నీ అనుమతి ఎవరు కావాలి? ప్రజాస్వామ్యంలో మేము అన్ని అనుమతులు పొంది ఉద్యమ పార్టీగా కూడా లక్షలాది మందిగా మరి సమైక్య రాష్ట్రంలో కూడా ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా, స్వచ్ఛందంగా ఆ రోజు లక్షలాది మంది ఆనాటి ఉద్యమ నేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఇదే పోరుగల్ లాంటి ఓరుగల్లో సభలు సమావేశాలు నిర్వహించినాం. మీరు ఎన్ని అవరోధాలు చేసినా, ఎన్ని ఆటంకాలు సృష్టించినా పొద్దు నుంచి చూస్తున్నారు. మా కార్యకర్తలందరూ కూడా స్వచ్ఛందంగా మా నాయకుడు వస్తుండు, రైతులకు భరోసా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారని చెప్పి స్వచ్ఛందంగా మా కార్యకర్తలందరూ కూడా డెకరేషన్ చేసుకుంటుంటే, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటుంటే, హోర్డింగ్స్ కట్టుకుంటుంటే, రకరకాలుగా మరి అనుమతి పొందినప్పటికీ కూడా ఎక్కడ పడితే అక్కడ చించేసుడు, పలగొట్టుడు, కూలగొట్టుడు, చివరికి మరి ఈరోజు ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా పోలీసులు వేధిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా సమైక్య రాష్ట్రంలోనే ఉద్యమకారుల మేము ఖచ్చితంగా మీరు చేసే వేధింపులకు భయపడం, ఖచ్చితంగా రేపు మా అంచనాలకు మించి మరి పెద్ద ఎత్తున ఈ సదస్సు నిర్వహించబోతున్నాం. ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా వేలాది మరి 1000 పైచిలుకున్నటువంటి గ్రామాల నుంచి ప్రతినిధులు హాజరు కాబోతున్నారు. రైతులకు ఒక మంచి సందేశం ఇచ్చేదానికి మా అధినేత బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు రాబోతున్నారు. మరి ప్రెస్ మిత్రులందరూ కూడా 4-5 రోజుల నుంచి సహకరిస్తున్నారు. రేపు కూడా సహకరించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు కౌన్సిల్ వైస్ చైర్మన్ సోదరులు బండ ప్రకాష్ గారు మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం సాకారం కాకముందు తెలంగాణలో ఉన్న రైతుల గోస, రైతుల పరిస్థితి మనందరికీ తెలిసిన విషయమే. రైతుల ఆత్మహత్యలు, రైతుల ఇబ్బందులు, రైతుల కడగండ్లు తెలంగాణ ఉద్యమానికి పునాదిగా నడిచిన నేపథ్యం నుంచి మన కార్యక్రమాలు ఆరంభమైనాయి. తెలంగాణ రాష్ట్రం సాకారమైన తర్వాత గౌరవ కేసీఆర్ గారు రైతు సమస్యల పరిష్కారానికి ఒక కీలకమైన
ప్రాధాన్యత ఇచ్చి ఎన్ని విషయాలు పక్కకుండా రైతును సుభిక్షంగా ఉంటే తప్ప ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండదు అనే సంకల్పం కొద్దీ ఎక్కడో 64 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి ఉన్న తెలంగాణని 3 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి వరకు తీసుకుపోయిన నేపథ్యం మీకు అందరికీ తెలిసిన విషయమే. అలనాడు ఆంధ్రనే అన్నపూర్ణగా అంటే దాన్ని వెనక్కి నెట్టేసి తెలంగాణని అన్నపూర్ణగా మార్చిన ఘనత కేసీఆర్ గారిది. రైతుకు ఏ కష్టం రావద్దు, రైతుకు ఏ ఇబ్బంది రావద్దు, రైతు జోబులో 4 డబ్బులు ఆడేదాకా మనం రైతు బంధు లాంటి కార్యక్రమాలు నిర్విరామంగా చేయాలన్న సంకల్పం కొద్ది కార్యక్రమాలు చేసినారు. మా ప్రభుత్వం ఉన్న కాలంలో ఇవాళ 72,000 కోట్ల రూపాయలు రైతు బంధు ద్వారా మరి డైరెక్ట్గా ఇవ్వగలిగినాం. మరి పవర్ సబ్సిడీ కావచ్చు, అనేక కార్యక్రమాల్లో మరి వందలాది కోట్ల రూపాయలు, వేలాది కోట్ల రూపాయలు రైతు సంక్షేమం కోసం ఖర్చు చేయడం అనేది జరిగిన విషయం మీకు అందరికీ తెలుసు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి వారు ఇప్పుడే మా మిత్రుడు చెప్పినట్టు ఈ మే 6 నాడు వరంగల్లో రాహుల్ గాంధీని పట్టుకొచ్చి డిక్లరేషన్ ఇచ్చినారు. ఇక్కడ అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు డిక్లరేషన్ చేవెళ్ళలు ఇచ్చినారు. మల్లికార్జున ఖర్గే గారు వచ్చి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధుని తెచ్చి బీసీలకు డిక్లరేషన్ ఇచ్చినారు. మే 5 నాడు ప్రియాంక గాంధీని తీసుకొచ్చి హైదరాబాద్లో ఒక డిక్లరేషన్ ఇచ్చినారు. ఇవాళ అనేక డిక్లరేషన్లు వారు చేసినాయి, ఎట్లా ఉల్లంఘన జరుగుతున్నాయి. 6 గ్యారంటీలు, 13 వాగ్దానాలు, 420 420 హామీలు ఏ రకంగా ఉల్లంఘన అవుతున్నాయో ప్రజలందరికీ తెలిసిన విషయమే, దాంట్లో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ ప్రధానంగా రైతులకు ఇచ్చిన హామీలు ఉల్లంఘన, మీరు నిరంతరంగా ఉల్లంఘన చేస్తూ వచ్చినారు. మీరు ఇచ్చిన హామీలో మరి రైతుల యొక్క అన్ని పంటల్ని మద్దతు ధరతో మేము కొంటామని చెప్పినారు. ఇప్పటికీ అది ఉల్లంఘనే. రైతులకు అనేక కార్యక్రమం తరుగు లేకుండా, తేమ అనేది పట్టించుకోకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పి ఇంకో హామీ ఇచ్చినారు, అది ఉల్లంఘనే. ఈరోజు ధాన్యం కొనే పరిస్థితి లేదు, కనీసం వాళ్లకు గన్ని బ్యాగ్స్ ఇచ్చే దిక్కు లేదు. ఇటువంటి దుర్మార్గమైన పరిస్థితుల్లో రైతులు రోడ్ల మీద నిలబడి ఎక్కడికక్కడ వారంతటా వారు ధర్నాలు చేస్తున్న పరిస్థితి ఇవాళ తెలంగాణలో నెలకొని ఉంది. మరి ఇప్పటికే అనేక ఇబ్బందులు పడుతున్న రైతుల్ని ఖచ్చితంగా ఆదుకోవాలని మీకు 2 సంవత్సరాల టైం ఇచ్చినాం. కాలం గడిచిపోయింది. ఇవాళ చేసేది ఓన్లీ ఇట్ ఈజ్ సింబాలిక్ రెసిస్టెన్స్. ఇవాళ వరంగల్లో మేము చేసేది ఇవాళ ఖచ్చితంగా మళ్ళీ మేము 2028 నాడు పెట్టబోయే సభ మీ ప్రభుత్వాన్ని పూకిటి వేలతో కూల్చివేసే సభ కాబోతుంది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇవాళ ఓన్లీ ఇవాళ మేము ఒక పిలుపునిస్తేనే వేలాది మంది తరలి వచ్చే పరిస్థితి ఉంది రైతులలో. ఇప్పటికైనా తప్పులు సరిదిద్దుకోమని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా తప్పులు దిద్దుకోండి, మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి. రైతులకే కాదు అన్ని వర్గాలకు ఇచ్చిన హామీలు ఉన్నాయి. మీరు ఇందులో ఆర్థికపరమైన అంశాలు కానీ కూడా ఉన్నాయి, వాటిని కూడా పరిష్కరించలేని చవట కానీ ప్రభుత్వం. మరి ఇప్పటికైనా దాన్ని సరిదిద్దుకోవాలని, ఇప్పటికైనా రైతుల పట్ల సరైన విధానాలతో ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ, మరి వీటికి పోటీ మీటింగులు పెట్టడం, పోటీ మేళాలు నిర్వహించడం సమస్య పరిష్కారం కాదు. మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ సమ్మర్లో రైతుల దగ్గర వెళ్ళండి, గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళండి, రైతుల సమస్యలు పరిష్కరించండి. మరి రేపు పొద్దున వచ్చే సీజన్కు వారిని సన్నద్ధం చేయండి, వారికి ఇవ్వాల్సిన డబ్బులన్నీ ఇవ్వండి. ఇలా రైతు బంధుకు రైతు భరోసా పేరు పెట్టినారు, వ్యవసాయ కూలీలకు కూడా మీరు ఇస్తా అన్నారు, మిగతా అన్ని వర్గాలకు కూడా సహకారం చేస్తా అన్నారు. మరి అటువంటి కార్యక్రమాలు చేయని కానీ ఈ మేళాలతోటి వచ్చేది లేదు, సచ్చేది లేదు. ఇలా మేము మీటింగ్ పెట్టినాం కాబట్టి 3 రోజులు వరంగల్లో పెడుతున్నాం. ఇవాళ మేము ఒక వరంగల్కే పరిమితం కాలే, వరంగల్లో మీరు చెప్పిండ్రు కాబట్టి సింబాలిక్గా వరంగల్లో మొట్టమొదటిసారి ఈ రెసిస్టెన్స్ చెప్తున్నాం. కానీ రాష్ట్ర వ్యాప్తంగా మీ వెంబడి పడతారు బీఆర్ఎస్ శ్రేణులు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో కూడా మా సమావేశాలు జరగబోతున్నాయి, మా మీటింగులు జరగబోతున్నాయి. రెసిస్టెన్స్ ఖచ్చితంగా చెప్తాం, నిలదీస్తాం ప్రభుత్వాన్ని. మే 8 నాడు హైదరాబాద్లో యోజనల విషయంలో కూడా నిలదీస్తున్నాం. రానున్న రోజుల్లో మీరు ఇచ్చిన అన్ని హామీలు ఎక్కడెక్కడైతే మీరు డిక్లరేషన్స్ ఇచ్చినారో అక్కడక్కడ మా బహిరంగ సభలు, బహిరంగ సమావేశాలు, ఆ వర్గాల ప్రజలతోటే మిమ్మల్ని నిలదీసే కార్యక్రమాలు కూడా
చేయబోతున్నామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఖచ్చితంగా రేపు పొద్దున ఈ జరిగే మీటింగ్ అనేది ఒక వినూతనమైన పద్ధతిలో జరుగుతుంది. మేము ఇవాళ మా రామన్న లాస్ట్కు మాట్లాడతాం. రామన్న కంటే ముందు మేము వచ్చిన రైతులనే మాట్లాడమని కోరుతాం. మా వాళ్ళు కూడా మాట్లాడతారు, మా నాయకులు, కానీ రైతుల యొక్క ప్రతిస్పందన చూసిన తర్వాతే అందరూ మాట్లాడతారు. రైతుల ప్రతిస్పందన, మీరు ఇచ్చిన హామీలు, వాటి మీద మా పార్టీ స్పందన మా నాయకుడు కేటీఆర్ గారు తెలియజేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ. రేపు మీటింగ్ ఉద్దేశం కూడా నేను ప్రెస్ మీడియా మిత్రులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ రైతు సమస్యలు, రైతుల బాధలు, రైతుల కష్టాలు మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేందుకు కూడా మీరు సహకరించాలి. గోస, నేను 40 ఏళ్ళ రాజకీయాలలో ఉన్నా, ఇంత గోసపడ్డ రైతులు నేను ఎప్పుడు కూడా చూడలే. దయచేసి మీరు కూడా కల్లాల దగ్గరికి పోవాలి, కొనుగోలు సెంటర్లకు కూడా పోవాలి. ఎందుకంటున్నా అంటే ఎంత మోసం చేసింది. కేసీఆర్ గారు ఇచ్చిన స్కీమ్స్ అయ్యన్న ఇంప్లిమెంట్ చేయి. నువ్వు రాహుల్ గాంధీ గారు వచ్చి అనౌన్స్ చేసిన స్కీమ్స్ పక్కకు పెట్టు. నువ్వు చేస్తలేవై, రుణమాఫీ చేసినట్టు చేసి సగం చేయలే. 38,000 కోట్లు అయితే 18,000 కోట్లకి చేసినావు. రైతు బంధు 3 సార్లు కొట్టినావు. కేసీఆర్ టకా టకా నాటే ముందే రైతు బంధు ఇచ్చేది. నాటేసినాక ఓట్లు కోసిన తర్వాత కల్లాల దగ్గరికి వచ్చినాక హరీష్ రావు గారు ఏ స్టేట్మెంట్ ఇస్తే భయపడి ఒక ఎకరం ఇచ్చినాం. జగిత్యాల మీటింగ్ కేసీఆర్ గారు పెట్టిందంటే ఇంకో ఎకరం ఇచ్చినాం. అంటే మేము బెదిరిస్తేనే ఇస్తాను. కేసీఆర్ గారు నాట్లే ముందే టకాటకా మొత్తం రైతు బంధు ఇచ్చాడు. దయచేసి బోనస్ అను అదే కొట్టాం, రైతు బీమా భర్తలేదు. ఇవాళ మక్కలు నేలైతాంది. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 రోజులల్లా మార్కెట్ యార్డల్లా కొనుగోలు సెంటర్లో 10 రోజులల్లా క్లోజ్ అయ్యేది. ఒడ్లు కూడా కొనుగోలు మొదలు పెట్టేది. సన్నొడ్లు కొంటానో సన్నొడ్లు కూడా బోనస్ లేదు, సన్నొడ్లు కూడా కొంటలేవు. నువ్వు ఇచ్చిన హామీలు పక్కకు పెట్టు. గతంలో 10 రోజులల్లా కొనుగోలు సెంటర్లన్నీ క్లోజ్ అయ్యేది. నేను ఒకటే చెప్తున్నా, గన్నీ బ్యాగ్స్ ఎక్కడ లేవు, కాంటాలు ఎక్కడైతే లేవు, ట్రాన్స్పోర్ట్ లేదు, గోదాం లేవు. గతంలో మీ ఎమ్మెల్యేల మంత్రులం 3 నెలల ముందే రివ్యూ చేసి ట్రాన్స్పోర్ట్, గోదాములు, గన్నీ బ్యాగ్స్ అడబెట్టి పంపించేది. గన్నీ బ్యాగ్స్ ఒక్కొక్కటి 30 రూపాయలకు కొంటాను, రైతులకు కొనుక్కొస్తాను. కింటాకు 100 రూపాయలు మొక్కజొన్న కోసులు చేస్తాను ట్రాన్స్పోర్ట్. అయినా కాంటా 5 నెలల రోజులైతుంది, తీసుకుపోయే పరిస్థితిలో రైతులు అక్కడనే ఉంటారు. కాంటా అయినా కూడా ఇంత గోస ఎప్పుడన్నా పడ్డామా? సిగ్గు లేకుండా ఇక్కడ ఆస్కాలేగ్రంలో 3 రోజులు సభ పెట్టావు, సదస్సు అని. ఎందుకు పెట్టావు? సమ్మేళనం పెట్టావు. దమ్ముంటే రా, వరంగల్ మార్కెట్ పోయాను రా, నీ మంత్రులు ఎమ్మెల్యేలు ఛాలెంజ్ చేస్తున్నా. ఆడగాసు నువ్వు సదస్సులు పెట్టి ఇది పెట్టి డ్రామాలు చేసుడు. కొనుగోలు సెంటర్ పని నేను వస్తా. ఆడ స్టేట్మెంట్ ఇస్తాడు రేవంత్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, ఉత్తమ్ గారు. స్పీడప్ చేయండి, స్పీడప్ ఎక్కడైతుంది? అధికారులు ఏం చేస్తారు? ట్రాన్స్పోర్ట్ లేదా, గన్నీ బ్యాగ్స్ లేవా, గోదావరి లేవా? స్పీడప్ అని అక్కడి నుంచి స్టేట్మెంట్ ఇస్తాను. దమ్ము సిగ్గుంటే రమ్మను, కొనుగోలు సెంటర్కి పోదాంపా. ఒక్కరైనా పోయారా ఈ రాష్ట్రంలో? ఒక్కరైనా ఒక్క ఎమ్మెల్యే, ఒక్క మంత్రి కొనుగోలు సెంటర్ పోయిందా? రైతుల బాధ విన్నారా? ఇక్కడ సదస్సు ఎందుకు పెడుతున్నావు సిగ్గు లేకుండా? రైతుల గోస అయినండి, కొనుగోలు సెంటర్ పోండి, మేము వస్తాం. రైతులు తృప్తిగా ఉన్నారంటే మేమందరం కూడా ఈ తేనెకట్ట దానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆరునాడు కేటీఆర్ గారు వస్తాడు, రైతులలో స్పందన వచ్చింది. మేము వచ్చేటోళ్ళు కూడా కల్లాల దగ్గర పోయే వస్తాను. మా రైతులు, ఆ రైతులే వస్తాను, కొనుగోలు సెంటర్ దగ్గర పోతారు.
అన్ని కూడా వాళ్ళ దగ్గర పోయి రైతుల అభిప్రాయం తీసుకొని ఇక్కడికి రైతులే వస్తాను. రేపు ఛాలెంజ్ చేస్తున్నాం. రేపటి వరకు మీరు స్పీడప్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. దేశం, తెలంగాణ రాష్ట్రం, వ్యవసాయం, వ్యవసాయం, రాష్ట్రం, దేశం. వ్యవసాయాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న రాజకీయ పార్టీలు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరున్నారో గుర్తించాల్సిన అవసరం ఉందని ఖచ్చితంగా చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇక్కడ స్వాతంత్రం వచ్చినాడు వ్యవసాయం మీద 79-80% మంది ఆధారపడ్డారు. అది కొద్ది కొద్దిగా తగ్గుతూ ఇప్పుడు 46-49% మంది వ్యవసాయం మీద ఆధారపడ్డారు. వ్యవసాయం మీద ఇంతమంది ఆధారపడితే దేశం యొక్క అభివృద్ధి కానీ సమాజం యొక్క అభివృద్ధి కానీ ప్రజల యొక్క శ్రేయస్సు కానీ మెజారిటీ ప్రజల శ్రేయస్సును గుర్తించకుండా ఉంటే అది రాజకీయం అవుతుందా? అది పరిపాలన అవుతుందా? అది నాయకుడు అవుతాడా? ఈ ప్రశ్న వేయాల్సిన అవసరం ఉంది. అందుకే కేసీఆర్ గారికి వ్యవసాయానికి అవినాభావ సంబంధం ఏర్పడ్డది, ఉన్నది, అవగాహన వచ్చింది. అందుకే దేశంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు కార్యక్రమం తీసుకొచ్చాడు. ఇది ఒక అంశం. మిగతా అంశాలు నేను చెప్పేది ఏంటంటే, అటువంటి ఆలోచన కలిగిన వ్యక్తి చేసిన దాన్ని కొనసాగింపుగా చేయాల్సిన పని కాకుండా ఇంకా పెద్దగా చేస్తామని చెప్పిన వాళ్ళు, రాహుల్ గాంధీ లాంటి జాతీయ నాయకుడిని తీసుకొచ్చి హామీలు ఇప్పించిన చరిత్ర ఉంటే, అయ్యా ఇందులో ఎంతమంది సాక్షులు నాకు తెలియదు, కానీ నేను ఆ సమావేశంలో ఉన్నాను. నేను సాక్షిని. ఏం మాట్లాడారు మీ మిత్రులకు తెలియంది కాదు. నేను సాక్షిగా చెప్తూ రాజకీయ పార్టీల గురించి మాట్లాడుతూ కేసీఆర్ వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ వ్యవసాయం గురించి చేయడానికి చేసిన చర్యలో చేస్తున్నారు. ఇవాళ దేశంలో పెట్టుబడిదారులకు చాలా రాయితీలు ఇస్తున్నారు. అత్యధిక శాతం ఉన్న వ్యవసాయ రంగానికి తక్కువ రాయితీలు ఇస్తున్నారు. ఇటువంటిది గుర్తించాల్సిన అవసరాన్ని గుర్తించే మరి కేసీఆర్ గారు ఇంత పెద్ద ఎత్తున తీసుకున్న అనేక కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవడానికి, జనంలోకి తీసుకెళ్లడానికి, ఇది కొనసాగించే విధంగా, పరిపాలన అంటే ఇది అని చెప్పే విధంగా, శ్రేయస్సు అంటే ఇది అని చెప్పే విధంగా చేయాల్సిన బాధ్యతను భుజాల మీద తీసుకున్నటువంటి మన నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తాను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మాట్లాడతాం. మనదేమో సంగ్రామం దేనికి? దృష్టింది మరల్చడానికి ప్రభుత్వాలు కానీ రాజకీయ పార్టీలు కానీ. మేళా అంటే ఏంటండి? మేళా అంటే ఏమంటారు? మేళా నాకు అర్థమవుతలేదు. ఇది మాత్రం బాగా అర్థమైంది. కేసీఆర్ గారు చేస్తున్న కార్యక్రమం పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవడానికి చేసే ప్రయత్నం చేస్తే మంచిదని నేను విన్నవించుకుంటూ ముగిస్తాను. ఇంకా చాలా విషయాలనే మాట్లాడుతాను.